ఆ సౌండ్ని మీతో ఎంజాయ్ చేయించడానికి నేనైతే ఇంత దూరం వచ్చాను. ఇప్పుడైతే చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. తిరుమల 7 కొండల పాదాల చెంత ఉన్నటువంటి కపిల తీర్థాన్ని అయితే ఈ వీడియోలో మనమైతే వ్లాగ్ చేసి చూడబోతున్నాము. ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపల కపిల తీర్థం యొక్క చరిత్రను అయితే కంప్లీట్ గా ఈ వీడియోలో నేనైతే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా కపిల తీర్థం అనే పేరు ఎలాగొచ్చింది అన్న విషయాన్ని మనమైతే చూసి తెలుసుకుందాము. త్రేతాయుగంలో అగ్ని చేత పూజింపబడింది కాబట్టి ప్రస్తుతం కలియుగంలో ఆగ్నేయ లింగమై కపిల గోవుచే పూజలు అందుకోబడుతోంది కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని అయితే కపిల తీర్థం అని అంటున్నారు. అలాగే ఈ కపిల తీర్థం ఆలయానికైతే ఒక గొప్ప విశిష్టత కూడా ఉంది. ఒక విశిష్టత ఏంటంటే ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్న వేళ 4 గంటల పాటు ఈ యొక్క కపిల తీర్థంలో వచ్చి నిలుస్తాయని ఇక్కడ చరిత్ర అయితే ఉంది. ఇలా భక్తులు ముక్కోటి పౌర్ణమి నాడు ఈ యొక్క తీర్థంలో స్నానాన్ని ఆచరించి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసిన దానము మేను పర్వత సమానమైనటువంటి శుభాలు జరుగుతాయనేది ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. ఇంతకీ ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగానికి కపిల గోవు ఎందుకు పూజ చేసింది అన్న విషయాన్ని మనమైతే ఒకసారి చూసినట్లయితే పూర్వకాలం కృతయుగంలో అయితే కపిల మహర్షి పాతాళంలో ఉన్నటువంటి శివలింగాన్ని అయితే పూజించేవారట. రోజులు గడిచే కొద్దికి పాతాళంలో ఉన్నటువంటి శివలింగం అయితే భూమిని చీల్చుకుంటూ పైకైతే పెరిగిపోతూ ఉందట. అప్పుడు కామధేనువు శివలింగం దగ్గరికి వెళ్లి క్షీరధారణ చేసి అభిషేకం అయితే చేసి ఆ యొక్క కాలి గిట్టను తీసి ఆ యొక్క శివలింగం నెత్తిన పెట్టి స్వామి ఇంకా పెరగకు అని అర్థించిందట. ఇప్పటికీ కూడా కపిల తీర్థంలో ఉన్నటువంటి శివలింగం తల భాగానైతే ఆ యొక్క ఆవు కాలి ముద్రలైతే ఇప్పటికీ ఉన్నాయండి. ఈ కపిల తీర్థంలో వచ్చేటువంటి ఈ యొక్క నీరంతా 7 కొండల నుండి ప్రవహించి అన్ని ఔషధ గుణాలు కలిగి ఇక్కడకు వచ్చేటువంటి భక్తులకు సర్వరోగ నివారణగా ఈ యొక్క తీర్థాలు ఉపయోగపడుతున్నాయనేది ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. ఇప్పుడు పడుతున్నటువంటి నీరంతా ఆకాశ గంగ నుండి 7 కొండలలో ప్రవహించి వెంకటాద్రి అనే కొండ నుండి 40 అడుగుల ఎత్తులో నుండి ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి కపిల తీర్థం అనే ఆలయంలో ఉన్నటువంటి కోనేరులో అయితే ఈ నీరైతే పడుతున్నాయి. తిరుమల కొండలపై భారీగా వర్షాలు కురిచిన సమయంలో ఈ యొక్క కపిల తీర్థంలో ఆలయం అయితే ఈ ప్రవాహం ఎల్లప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. కపిల తీర్థం ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక మంచి అనుభూతిని అయితే మనం పొందవచ్చు. నీటి ప్రవాహం పక్కనున్నటువంటి స్వామి వారిని ఒక కొండ అంచున మనమైతే దర్శించుకుంటూ ముందుకైతే వెళ్ళాలి. లోపల కెమెరాస్ అయితే అలో ఉండవు. కపిల తీర్థం ఆలయంలో ఉన్నటువంటి శివలింగం అయితే ఎన్ని సంవత్సరాల పురాతనమైనది అన్న విషయం అయితే ఇంతవరకు ఎవ్వరికి ఒక అంచనా కూడా తెలియదంట. ఈ ఆకాశ గంగ నీరును భక్తులు సేకరించి ఆ స్వామి వారికి బయట అభిషేకం చేసినట్లయితే వాళ్ళ యొక్క మొక్కులు తీరుతాయనేది ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. చూసారుగా తిరుపతిలోని ప్రాచీనమైనటువంటి కపిల తీర్థ ఆలయం మరియు ఆ యొక్క ఆలయం యొక్క చరిత్రనైతే. అలాగే ఈ ఆలయంలో కపిల గోవుకున్నటువంటి ప్రాముఖ్యతను మనమైతే వీడియోలో అయితే చాలా క్లియర్ గా వివరించామని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోనైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మర్చిపోకుండా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో అయితే తిరుమలలో ఉన్నటువంటి చక్రతీర్థం గురించి పూర్తి వివరాలు మనమైతే మన ఛానల్లో ఇవ్వబోతున్నాము. మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఒక్కసారి అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7 వీడియోస్.